గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 7వ తారీఖు జనవరి నెల 2024, 13/1/2024. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చంద్ర సంచారం ఎలా ఉంది అన్న విషయాన్ని ముందు తెలుసుకుందాం. ఏడవ తారీఖున కన్యా రాశిలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు 8వ తారీఖున తులలోకి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి 10వ తారీఖున ధనస్సులోకి, 12వ తారీఖున మకరంలోకి ఆయన వెళ్ళబోతున్నాడు. అయితే ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం 4 పదాలు, ఉబ్బా నక్షత్రం 4 పదాలు, ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యమైనటువంటి విషయం బుధుడు చూస్తే 7th అంటే 7వ తారీఖు ఈవేళటి రోజునే బుధుడు మారుతున్నాడు. ఎక్కడికి మారుతున్నాడు అంటే కనుక ఇంత క్రితం మనకి చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు పంచమంలోకి మారుతున్నాడు. అది మనకి శుభ సూచకమే. ఆలోచనలు మంచిగా వస్తాయి, తెలివితేటలు వృద్ధి అవుతాయి, అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలోకి వస్తున్నాడు. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాలలో స్పీడ్గా దూసుకుపోదామన్నా కూడా కొన్ని విషయాల్లో కాస్తంత అటు ఇటుగా నిర్ణయం తీసుకుందామా వద్దా అనే ఆలోచనలు, తర్వాత పిల్లల విషయంలో కూడా చిన్నగా వాగ్వివాదాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే కనుక మీరు తీసుకున్న నిర్ణయాలకి పూర్తిగా ఇవాళ రేపు పిల్లలు వినడం లేదు. దానివలన మీకు చిన్న మనస్తాపాలు కలిగే సూచనలు కనపడుతున్నాయి. దానికన్నా ముందుగానే మీరు వారి బాటలోకి వెళ్ళినట్లుగా, వారి మాటలు మీరు వింటున్నట్లుగా, వారితో సమన్వయం చేసుకుంటే అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలు ఏంటంటే క్రయ విక్రయాది విషయాల్లో మీరు యోచన చేసుకుంటారు, పిల్లల విషయమే కాదు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. క్రయ విక్రయాల యోచన బాగానే ఉంది. తొందరపాటు నిర్ణయాల వలన మనకి అంటే ఏమిటంటే అనుకున్నంత ధరలు రావు. అందువల్ల ఏం పర్వాలేదు, అమ్మకం పెట్టాము కానీ మంచి ధర వస్తేనే ఇస్తాము అనేది నిర్భయంగా చెప్పండి. అంతేగాని ఎంత వస్తే అంతే అన్నట్టుగా మాట్లాడబాకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు చాలా చాకచక్యంగా, తెలివితేటలుగా, మీరు ఒక అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉంటే కనుక అడ్మినిస్ట్రేటర్గా మీరు బాగా రాణిస్తూ ఉంటారు. అలాంటప్పుడు 10 మంది మీ చెప్పు చేతల్లో ఉన్నప్పుడు మీరు 10 మందికి ఒక అధిపతిగా ఎదగడానికి గాను కాస్తంత రఫ్గా మాట్లాడటం, ఇలాంటివి తగ్గించుకుంటే అన్ని విధాలా బాగుంటుందండి. అంటే ఏమిటంటే కొన్ని తగ్గించుకుంటే భగవంతుని దగ్గర మనం పెరుగుతూ ఉంటాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక విషయాలు బాగానే మీకు బాగున్నాయండి. ఈ వారం పర్వాలేదు. అయ్యేవి అంటే ఏమిటి, ఖర్చుకు సరిపడా డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఆర్థిక విషయాలు మీకు ఇదివరకటి కన్నా కూడా ఉన్నతంగా కనిపిస్తున్నాయి. మానసికంగా మీరు తెలియనటువంటి కోపాలని, అంటే తెలియనటువంటి ఉద్రేకాన్ని కూడా మీరు తెచ్చుకుంటూ ఉంటారు. అలా ఆ ఉద్రేకం, ఆ కోపం అవన్నీ కూడా మన ఉనికికే ప్రమాదం. అందువలన ఆరోగ్యం రీత్యా కానీ, ఆ తర్వాత ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ మీద కానీ మీరు గట్టిగా మాట్లాడటం వల్ల మీకే నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ విషయంలో కాస్తంత మన నాలుకను అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక విందు వినోద కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటారు. అన్ని విధాలా కూడా యోగదాయకంగా కనిపిస్తోందండి. ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మీరు తీసుకుని ఆ నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏదైనా సరే పనులు ముఖ్యమైనటువంటి అంటే ఆర్థికంగా కానీ, శుభకార్యాలు కానీ, ఏమైనా కొనడాలు అమ్మకాలు కానీ, వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న కార్మికులైనా కర్షకులైనా మొదలు పెట్టేటప్పుడు గణపతిని గట్టిగా మొక్కుకొని గణపతికి ముడుపు కట్టి మొదలుపెట్టండి.
లేకపోతే కనుక ద్వితీయంలో ఉన్నటువంటి కేతు గ్రహానికి అధిపతి గణపతి కాబట్టి ఆయన బ్రేకులు వేస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకొని కాస్తంత కొత్త సంవత్సరంలో మీరు ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకోండి. ప్రతిరోజు మర్చిపోకుండా మీరు గణపతి ఆరాధన, ఓం గం గణపతే నమః అనుకోవడం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం అందరికీ వస్తుందండి. ఈ శ్లోకాన్ని చేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా గణపతి విఘ్నాలు లేకుండా చేస్తాడండి. ఇంకా ఏదైనా చాలా మంచి గట్టి పని అనుకోండి, అవ్వాలనుకోండి, ఒక చక్కని పరిహారం చెప్తాను మీకు. బుధవారం పూట చక్కగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి. వినాయకుడి దగ్గర ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి గరికెను తీసుకొని వినాయకుడికి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః అనేసి పూజ చేయండి 21 నామాలతో. ఆ తర్వాత లడ్డూలు ఒక 40 లడ్డూలు మీ యొక్క పనిని బట్టి సంఖ్య అనుకోండి. 40 లడ్డూలు తీసుకొచ్చి వినాయకుడికి నివేదన చేసి చక్కగా అందరికీ ప్రసాదం కింద పంచేయండి. తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలకి బ్రేకులు ఉంటే అవి పోతాయి. వ్యాపార రీత్యా కానీ ఏదైనా కొనడం అమ్మడం కానీ అన్ని విషయాల్లోని కూడానండి మీకు విజయం లభిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా వినాయకుడి ఫోటోని మీరు దర్శనం చేసుకుని బయటికి వెళ్ళడం, ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవడం చాలా చాలా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి పాటించండి. బుధవారం పూట గోమాతను దర్శించి చక్కగా గ్రాసం పెట్టడం కానీ, పేదవాళ్ళకి అన్నదానం చేయడం కానీ, ఈ రెండూ చేయడం కానీ మర్చిపోకండి. శ్రీమాత్రే నమః.